సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఇన్ మేల్లో గురించి మాట్లాడుకుందాం. యూజువలీ ఈ లేట్ మ్యారేజెస్ అయినప్పుడు అన్ని కెరియర్‌లో కానీ, ఎడ్యుకేషన్‌లో కానీ, ఫైనాన్షియల్‌గా కానీ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత మగవాడికి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్‌లో ఈ థాట్ మెచ్యూరిటీ ఇబ్బందవుతుంది. అంటే ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు ఇది సెక్స్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఎవరికీ డిస్కస్ చేయలేరు. డిస్కస్ చేసినా సరైన అనుభవజ్ఞులతో డిస్కస్ చెయ్యరు. ఒకవేళ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ అడ్వైజులు ఇచ్చినా అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండవు. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌లోకి వెళ్తారు. ముఖ్యంగా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్. అంటే సెక్స్ కోరిక ఉంటుంది. అంటే సెక్స్ చేయాలన్న కోరికకి తగ్గట్టుగా అంగం గట్టిపడదు. మెత్తగా ఉంటుంది అండ్ పెనిట్రేషన్ అప్పుడు ఇబ్బందవుతుంది. అంటే అంగస్తంభన అయిన తర్వాత అంగం సెక్షువల్ యాక్ట్‌కి వర్కౌట్ కాకుండా ఇబ్బందవుతుంది. దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంగం స్తంభిస్తుంది. బట్ సెక్షువల్ యాక్ట్‌కి పోకముందే వీళ్ళకి ఎజాక్యులేట్ అయిపోతుంది. సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే అంగస్తంభన ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ కూడా చేసుకోగలరు. బట్ రియల్ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళినప్పుడు అంగం స్తంభించదు. ఇది ప్రాబ్లమ్స్.